జంపన్న గారు, ఇప్పుడు మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిట్మా చనిపోయినారు. ఆయన అసలు ఆంధ్రకు ఎందుకు వచ్చినట్టు, విజయవాడలో మరి దేనికోసం వచ్చినట్టు, లేకపోతే పార్టీని విస్తృతం చేయడానికి ఆయన ఆంధ్ర వచ్చారా, లేకపోతే ఇంకైనా కారణాలతో ఆయన ఆంధ్ర వచ్చారా? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మావోయిస్టు పార్టీ మొన్న ఒక లేఖ రిలీజ్ చేసింది. ఆ లేఖలో కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. ఏంటంటే బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయారన్నట్టు కూడా వాళ్ళు లేఖలో చెప్పిన పరిస్థితి. ఓవరాల్గా మీకున్న సమాచారం మేరకు అసలు ఆయన ఆంధ్ర ఎందుకు వచ్చినట్టు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆంధ్ర ఎందుకు వచ్చిండు అనేది ఉందో ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి, ఎందుకు వచ్చిందని చెప్తారు వాళ్ళు. డీజీపీ, ఆంధ్ర డీజీపీ కానీ ఇతరులు కానీ ఏమని చెప్తున్నారు వాళ్ళు అక్కడ ఒక యాక్షన్ కోసం వచ్చిండ్రు. ఇప్పుడు దాదాపు 50 మంది ఇప్పుడు అరెస్ట్ అయినరు కదా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ అయినరు. వీళ్ళందరూ ఏంటంటే యాక్షన్ కోసం వచ్చిండ్రు. ఇడుమ ఎందుకోసం వచ్చిండు, ఇడుమయ్య కాదు తెల్లారి అంటే టెక్ శంకర్ మరొక 7 అంటే 13 మంది వాళ్ళు ఎందుకు వచ్చిందంటే తూర్పుగోదావరి జిల్లాలో పాటు అక్కడ ఉండేందంటే తిరిగి యాక్షన్లు చేయడానికి, అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిందన్నారు. అంటే ఇందులో ఫస్ట్ మనము ఇది గమనిస్తే విజయవాడకు 50 మంది ఏ యాక్షన్ కోసం వస్తారు? 50 మందో 70 మందో చెప్తుండే కదా. యాక్షన్లు అనేటి అంటే పట్టణ రంగంలో పూట యాక్షన్ చేసేవారు ఒకేసారి అంటే ఒక దగ్గర ఉండి చేయడం అనేది ఉందో అసలు జరుగుతాయా? ఒక మిలిటరీ టెక్నాలజీ, ఒక ఇంటెలిజెన్స్ అవగాహన ప్రకారంగా, పోలీసు అవగాహన ప్రకారం కూడా అట్లా యాక్షన్లు చేస్తారా? ఎక్కడైనా జరిగినాయా? మావోయిస్టు పార్టీ చరిత్ర జరిగినాయా? అంతకుముందు చంద్రబాబు పైన కూడా అలిపిలో కూడా దాడి చేసారు, జరిగిందా? ఎప్పుడు కూడా జరగలేదు. ఎప్పుడైనా 5 లేదా 7 మాత్రమే వస్తారు తప్ప అంటే అంతకంటే ఎక్కువ సంఖ్య ఎందుకు ఎక్కువ రారంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్య వస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరు అరెస్ట్ అయినా మొత్తం నాశనం అయిపోతుంది కదా. ఒకటి. రెండోది కూడా ఏంటంటే యాక్షన్ అనేది పట్టణ రంగంలో యాక్షన్ చేసేది ఎక్కువ సంఖ్యలో చేయడం సాధ్యం కాదది. ఎందుకంటే అంటే ఒక టార్గెట్ కాబట్టి, ఒక వ్యక్తి లేదా 2 వ్యక్తి 3 వ్యక్తులు కాబట్టి వాళ్ళు అక్కడ అంటే అడవిలాగా అంబుష్ పెట్టేది కాదు కదా. అడవి లోపల అయితేనో అక్కడ అందరూ అడవి ఉంటుంది, లేకపోతే వేరే జాగాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ గప్చుప్పు ఉండగలుగుతారు. ఇక్కడ అట్లా ఉండలేరు కదా. పట్టణ రంగం లోపల అంటే సివిల్ లోపల ఉండి అంటే ఏమాత్రం వెపన్స్ ఉన్నట్టు అర్థం కాకుండా దానిమంటే పిస్టల్ రివాల్వర్లతో దానిమంటే చేయాలి, ఏదో చేయాలి. కాబట్టి ఈ సంఖ్య అనేది కూడా కరెక్ట్ కాదు, అది ఇక్కడ తేలిపోతుంది కదా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఉన్న వాళ్ళ కష్టమైన పరిస్థితి, దండకారణ్యం లోపల వాళ్ళు నిరంతరం దాడులు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు పోయి ఇప్పుడు ఉన్నోళ్ళంతా ఆదివాసులే కదా వాళ్ళు ఉన్నోళ్ళు. వాళ్ళకి పట్టణం తెలియదు, ఊరు తెలియదు, ఏది తెలియదు, బస్సు తెలియదు, రైలు తెలియదు. మరి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏ రకంగా వాళ్ళు అసలు పోయి ఎట్లా యాక్షన్ చేస్తారు? ఇది జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ అనేకమైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా ఏంటంటే మనం గమనించినప్పుడు ఇది కాదు. మరి ఎందుకోసం వచ్చిండ్రంటే వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు అక్కడ కొంతమంది అనారోగ్యంగా ఉండొచ్చు, గాయపడి ఉండొచ్చు, కొంతమంది అట్లా కూడా ఉన్నారు. వాళ్ళు అంటే వివిధ కంటిన్యూగా యుద్ధ రంగంలో బట్టి కూడా గాయాలు పడి ఉన్నోళ్ళు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. తర్వాత మరొక వంక కూడా ఏంటంటే వివిధ కారణాల రీత్యా కూడా వాళ్ళని అక్కడ ఉంచడం కాకుండా కొంతకాలం బయట సెటిల్ చేయాలి. అక్కడే ఉండడం కంటే కూడా బయట సెటిల్ చేయాలి. 6 నెలలు, ఏడాది అంటే మళ్ళీ పార్టీలకు రావడమే, మళ్ళీ అడవిలకు రావడమే. కానీ 6 నెలలు వాళ్ళు రహస్యంగా ఏదో ఒక రకంగా కూలి పని చేసేటట్టుగా, వ్యాపారం చేస్తున్నట్టుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడపాలనేదే తప్ప మరొకటి కాదు. వాస్తవంగా ఇక్కడనే విజయవాడలో ఉంటారా, అక్కడి నుంచి తమిళనాడు పోతారా, బొంబాయి పోతారా తెలియదు. అది అంటే ముందు వాళ్ళ యొక్క ప్లాన్లో భాగంగా ఏంది మనకేమర్థమవుతుందని అంటే వాళ్ళను వేరే వ్యక్తి తీసుకుపోయిండు. ఆ వ్యక్తి పోలీసు లోపల ట్రాప్లో ఉన్నాడు, ఏజెంటు కావచ్చు అది. అంటే ఇప్పుడు మరి వీళ్ళకి బిల్డింగ్ తెలుసా? గంత పెద్ద బిల్డింగ్ లోపల టిఫిన్లని ఆడికే వచ్చేదట, అన్నం ఆడికే వచ్చేదట. వాళ్ళు బయటకు వెళ్ళేటోళ్ళు కాదు, ఏదో రకంగా వెహికల్స్ వచ్చేది పోయేది. ఇదంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? అలా మెయింటైన్ చేసి ఆ టైప్ మెయింటైన్ చేసే వాళ్ళు లేరు. ఎవరైతే కొరియర్ అంటున్నామో ఆ కొరియరే ఏజెంటు. ఆ కొరియరే వెహికల్స్ తోటి ఇక్కడి నుంచి దండకారు నుంచి వెహికల్స్ ద్వారా తరలించిండు. ఇడుమాను కూడా లాస్ట్కు 15వ తారీఖు ఆయన అంటే అక్టోబర్ చివరి లోపలనే వీళ్ళ తరలింపు స్టార్ట్ అయింది. 15 రోజుల క్రితం అంటే 10 మంది 5 మంది వీళ్ళని తరలించి అక్కడ పెట్టిన తర్వాత తిరిగి ఇడుమా కూడా ఏంటంటే సెటిల్ అంటే కొద్ది రోజులు సెటిల్ కావడానికి కానీ లేకపోతే అనారోగ్య కారణం కానీ అలాగే మనకేది స్పష్టత లేదు. అది వాళ్ళు చెప్పాల్సిందే, క్లియర్గా వాళ్ళు చెప్పాల్సిందే. మనకేం ఇప్పటికి పూర్తిగా అర్థం కాలే. వాళ్ళు కొన్ని చెప్తున్నారు, ఇంకా కొన్ని చెప్పలేదు, చెప్తారు కావచ్చు ముందు కానీ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ యాక్షన్ కోసం రాలేదు. ఇది 100% తప్పది, 100% తప్పది.
తర్వాత రెండోది ఇంకెట్లా ఇప్పుడు మరి ఇంకొకటి కూడా మనం చూస్తే తూర్పుగోదావరి జిల్లా అనేది ఏదో అల్లూరు జిల్లాకు ఇప్పుడున్న బెటాలియన్ తిరిగే సౌత్ బస్తర్ ప్రాంతానికి దానికి నడిచిపోతే కనీసం ఏంటంటే నెల రోజుల పైగా పడుతుంది. ఎందుకంటే మల్కాన్గిరి నుంచి అంటే శబరి నది దాటాలి, ఈ నదులు దాటి మైదానాలు దాటి తర్వాత అక్కడి నుంచి పడి విశాఖపట్నం పక్క నుంచి పడి ఈస్ట్ గోదావరి పోయి మళ్ళీ ఆ మారేడుమిల్లి ప్రాంతానికి పోయినా తిరిగి పోవాలి. కాబట్టి లేకపోతే ఇట్లా భద్రాచలం నుంచి పోరాదు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇది పోలేరు, వీళ్ళకి అవసరం కూడా లేదు కదా. టైం పట్టడమే కాదు, వీళ్ళకి అవసరం కూడా లేదు. వీళ్ళు వాస్తవంగా అక్టోబర్ 20-25 దాకా కూడా 25-28 దాకా కూడా వీళ్ళు ఇడుమ ఎక్కడున్నాడు, గొల్లపల్లి కిస్టారం ఏరియాలో అంటే దండకారణ్యంలో భాగంగా ఇక్కడే ఉన్నాడు. ఆ జనాలు చెప్తుండ్రు చాలామంది ఇక్కడే ఉన్నాడు, దాదా ఇక్కడే ఉండే, మేము కలిసినాం మాట్లాడినాం, వాళ్ళకి తెలుసు కదా ఎట్లా పోయిండు. తర్వాత అక్కడ అసలు దేనికోసం పోతాడు, ఏం పనికి ఆడిపోయి ఏం పోవాలి, తన ఏరియా తనకు తెలుసు, తన ఇక్కడ భూమి అంతా తనకు తెలుసు, జనాలు తెలుసు. ఇది వదిలిపెట్టి అక్కడికి ఎట్లా పోతాడు కాబట్టి ఇది కూడా ఏంటంటే వింత. అక్కడ ఏం అవసరం లేదు, అసలు అక్కడ ఉద్యమమే లేదు, 20 ఏళ్ళ కింద లేదు ఉద్యమం. ఎగిరిపోయింది ఆడ ఏఓబి అంటారు దాన్ని, ఆంధ్ర బార్డర్ ఎగిరిపోయింది, అది తూర్పుగోదావరిలో ఎగిరిపోయింది, తూర్పుగోదావరిలో ఎన్నడో ఎగిరిపోయింది. ఏఓబి ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే చనిపోయారు, ఎవరు లేరు అక్కడ, పార్టీ లేదు. ఉన్నవాళ్ళు గతంలో పట్ట ఉదయ్ అరుణ ఇద్దరు సీసీ మెంబరు, అంటే వాళ్ళు కూడా ఏంటంటే పోలీసులు వెంటబడుతున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పోయి అక్కడనే వాళ్ళు చనిపోయారు, ఎన్కౌంటర్ అయినరు. కాబట్టి ఆడికి పోవడం అనేది అది అసంభవం, అసలు జరగది. తర్వాత ఆయుధాలు కూడా ఏంటి, ఆడ చూపెట్టిన ఆయుధాలు ఏంటి, ఏమున్నాయి అందులో, 12 బోరు, రివాల్వరు, పిస్టలు. అంటే అబద్ధవాడిని అతికిన అట్టు ఉండాలి కదా. అంటే వీళ్ళు ఒక బెటాలియన్ కమాండర్, సీసీ మెంబరు, కనీసం తన బలగం వదిలిపెట్టి ఆ బలం లేకుంటే ఎట్లా పోతాడు, సంఖ్య ఏమున్నదల్లా. ఇవన్నీ కూడా కట్టుకథలు, అంటే ఒకదానికొకటి, అంటే వాళ్ళకు ఒక కథలు తిరిగని ఆ కథ ఉత్తగానే మొత్తం బహిర్గతమైంది. కాబట్టి ప్రజలంతా అంటున్నారు కదా, మొత్తం ఎక్కడన్నా అది నిజమైన అనుకుంటారని ఎవరైనా అంటున్నారు. ఎవరన్నారు, ఒకరో ఇద్దరో 10 మంది తప్ప, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు తప్ప, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు ఎవ్వరు కూడా, ప్రభుత్వం అంటే వేరే సాధారణమైన వాళ్ళు కూడా ఎవ్వరు అది బూటకి ఎన్నుకుంటారని చెప్తున్నారు, స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అనారోగ్యం కోసం కేవలం బెజాడ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న తరుణంలో పోలీసులు పట్టుకొని రంపచోడవరం తీసుకెళ్లారా అంటే ఏం చెప్తారు? అవును, పట్టుకొని చంపేశారు అంతే. అనారోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యం ఉన్నమాట కూడా వాస్తవమే. ఇడమాకు అంటే గతం నుంచి కూడా నాకు కూడా తెలుసు ఆయనకు అనారోగ్యం ఉన్నది, చాలా కాలం నుంచి పెండింగ్ పడవచ్చు. ఇటు అనారోగ్యం ఉంది, తర్వాత వాళ్ళందరూ సెటిల్ కావాలి కాబట్టి వీళ్ళందరూ దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు అక్కడ పెట్టినరు. ఇదంతా వేరు విషయాలు కాదు, ఒక లింక్ ఇది. ఇడుమా దొరకడం కానీ, లేకపోతే టెక్ శంకర్ దొరకడం కానీ, తర్వాత ఈ మిగిలిన వాళ్ళు కానీ వీళ్ళందరూ దొరకడం, వీళ్ళు ఎన్కౌంటర్ కావడం, వాళ్ళు ఇప్పుడు జైలుకి పోయారు, మిగిలిన వాళ్ళు జైలు పెట్టారు. ఇదంతా ఒకే లింకు. అక్టోబర్ 25-28 తర్వాతనే వీళ్ళందరూ బయటికి పోయి అక్కడ మొత్తము అంటే దొరకడం కాదు, ముందే పోలీస్ ట్రాప్. అది వాళ్ళు ఏదో అనుకోకుండా దేవిజీ ట్రాప్ లో పడ్డట. ఇప్పుడు హిడ్మా దొరికిన తర్వాత దేవిజీ ఎందుకు దొరకలేదు? దేవిజీ తప్పించుకున్నాడా, లేకపోతే హిడ్మాను పోలీసుల చేతులు అప్పచెప్పిన తర్వాత దేవిజీ పారిపోయాడు అనేది కూడా చర్చ నడుస్తుంది. దేవిజీ ఎందుకు దొరకలేదు, దేవిజీ లేకపోతే దేవిజీ చంపించండి అని దానికి ఆధారాలు ఏంటి? దేవిజీ చంపించడానికి ఆధారాలు ఏంటి? అంటే ఇప్పుడు ఎవడైనా బట్టగాల్చి మీద వేయవచ్చు, ఇప్పుడు ఎన్నో వస్తాయి. ఇప్పుడు సోను ఆశన్న కూడా బసవరాజు చనిపోతే, రేణుక చనిపోతే అంటే ఆశన్నే కారకుడు అని చెప్పి కూడా బట్టగాల్చి బయట మీద వేసారు. బట్టగాల్చి మీద వేసే పచ్చి అబద్ధం అది. అంటే వాళ్ళనే చంపించడం, వాళ్ళపైనే. లేదా వాళ్ళకి విభేదాలు రావచ్చు, రాజకీయ విభేదాలున్నాయి, సాయుధ పోరాట విరమణ, సాయుధ పోరాటం విషయంలో విభేదం ఉండవచ్చు కాక, విభేదం ఉన్నంత మాత్రమే వాళ్ళు చంపుతారా? విభేదం ఉంటే చంపుతారా? కమ్యూనిస్టుల పట్ల ఎన్నో విభేదాలు ఉంటాయి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు చంపుతారా? అది ఎంత పచ్చి అబద్ధమో. ఇప్పుడు ఇది కూడా దేవిజీ చంపించడానికి ఆధారమే ఉంది. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఛత్తీస్గఢ్ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజమైతో ఒక ఆడియో రిలీజ్ చేసింది. ఆ ఆడియో రిలీజ్ లో ఏంటంటే దేవిజీ కుట్ర పన్నారన్నట్టు కూడా ఆయనకేం ఆధారం? ఆయన మావోయిస్టు పార్టీ వ్యతిరేకి, పచ్చి వ్యతిరేకి. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, పోయి వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఈ పేరు చెప్పిందంటే ఆయన పైకి రావాలనుకుంటుండు. అంటే ఆదివాసీ పైన ప్రేమలో ఉల్కబోస్తుండు. ఆదివాసీ పైన ప్రేమలో ఉల్కబోసేది అక్కడ ఏం చేసిండు? ఆదివాసీ ప్రజలకు ఆయన ఏం చేసిండు? ఇప్పుడు ఇడుమ పైన ప్రేమ ఉల్కబోస్తూ దేవిజీ పైన మాట్లాడుతుండు, కట్టుకథ అబద్ధ ప్రచారం చేస్తుండు.
అబద్ధ ప్రచారం చేస్తుండు. నీకేమైనా ఆధారం ఉందా? ఏ ఆధారం లేకుండా వాళ్ళనే వాళ్ళకు నువ్వు శత్రువులుగా చూపించడం ఇది మూర్ఖమైన పని కదా, మూర్ఖమైన పని అది. కాబట్టి ఏ ఆధారాలు లేవు. దేవ్జీ ఆ పార్టీ నాయకుడు, ఆయన ఒక కేంద్ర కమిటీ నాయకుడు. దేవ్జీకి ఇడుమకు ఉన్న ఏదైతే ఉందో వాళ్ళు కలిసే గతంలో కలిసే ఉన్నారు. ఇప్పుడు ఇడుమ చనిపోయాడు కాబట్టి దేవ్జీ చనిపోలేదంటే దానికి అర్థం ఏమైనా ఉండదా? మరి మల్లారాజు రెడ్డి చనిపోలేదు, మల్లారాజు రెడ్డి కారణం అనాలా? గణపతి చనిపోలేదు, గణపతి కారణం అనాలా? లేకపోతే దేవా ఉన్నాడు బెటాలియన్లో, దేవ దంపించినట్టవా? అంటే వాళ్ళకే అంటవా? అంటే అసలు ఇన్ఫార్మర్లను నువ్వు దాస్తున్నావు, నువ్వు అసలు ఇన్ఫార్మర్లను దాస్తుండు. అసలు ఇన్ఫార్మర్లు ఎవరైతుండ్రో అక్కడ నిజంగా అక్కడ పట్టియడానికి ఇన్ఫార్మర్ ఎవరైతే కారణం ఉండరో ఆ కారణాన్ని దాచిపెట్టి నువ్వు అంటే దేవ్జీ పైన నువ్వు చెప్తున్నావు అంటే ఏంటన్నట్టుంది ఇది? అంటే సమాజం లోపల భ్రమలను వ్యాపింపజేసే ఒక కుట్ర పన్నాగాలు ఇవి. ఆ పార్టీ విధానాలు తప్ప ఉప్ప చర్చ వేరే, కానీ ఆ పార్టీ లోపలనే వాళ్ళకు తగువులు పెట్టే విధంగా వాళ్ళ లోపలనే వాళ్ళ పైన కూడా భ్రమలు వ్యాపింపజేసే విధమైన ప్రచారం దుష్ప్రచారమే తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి అది మాత్రమే కాదు, నేను ఈ సందర్భం కూడా చెప్తున్నా మీకు వీడియోకు. ఇప్పుడు ఆఖరికి అంటే ఇడుమా చనిపోతే ఓ ఛానల్ వాడు ఎప్పుడు తిక్కలోడు వాడు నేను చెప్తాను, నేను వాడని అంటేవాడు, వాడికి బుద్ధి లేదు ఏమీ లేదు, పవ్వుతూ అన్ని అసలు ఏమాత్రం జర్నలిజం అంటే ఏంటిది? జర్నలిజానికి ఒక అర్థం ఉండాలి కదా. నీ వ్యూవర్స్ కోసం, నీ సబ్స్క్రైబర్స్ కోసం పచ్చి ఇంత అబద్ధాలు మాట్లాడతావా? ఇప్పుడు ఆ ఇడుమకు సోనుకు ఆశనకు లింక్ పెడతాడు. ఏమన్నా బుద్ధి ఉన్నదా? ఇడుమకు ఆశనకు ఇప్పుడు సంబంధం ఏంది? ఇప్పుడు జరిగింది ఏంది? అక్కడ పట్టుబడి అరెస్ట్ అయ్యి చనిపోతే దానిపైన నువ్వు రాయి, గవర్నమెంట్ పైన రాయి. కానీ ఇడుమకు సోనుకు ఆశ అంటే టైటిల్ పెడితే అరే ఇది ఎట్లా కారణం చూస్తారు కదా. కాబట్టి ఇది తప్పుడు పద్ధతి, జర్నలిజం ఇది సరైనది కాదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం కూడా ఏంటంటే ప్రజలారా, ఇది మొత్తంగా కూడా మీరు తొందరపడి చాలా విషయాలు గమనించండి, ఆలోచించండి. తొందరపడి ఎవడు చెప్తే అదే అవసరం లేదు. అది ఎవరిదైనా నేను చెప్పేదైనా మీరు విశ్లేషించాలి, సరైనదా కాదని విశ్లేషించాలి. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ దెబ్బతిని వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల పట్ల, కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితుల పట్ల కూడా ఇష్టం వచ్చినట్టుగా చెప్పేవాళ్ళన్నారు.